అందులో భయపడిపోయి బతికిన వాడు పిరుకోడు. ప్రభు పక్షమును ఉండలేక భయపడిపోయిన పిరుకోడు. ప్రభు పక్షమున స్టాండ్ తీసుకోలేని పిరుకోడు. మళ్ళీ చెప్తున్నాను, పిరుకోడు. మరో మాట చెప్తున్నా, అసలు నరకానికి పోయే జాబితా లిస్టు ఆ సింహాసనం ముందు చదివితే ఆ లిస్టులో ఫస్ట్ టైటిల్ ఎవరిది వస్తుంది చెప్పండి? పిరికివారు. ఎక్కడుంది? ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం నరకానికి పోయేవారిలో ఫస్ట్ జాబితా, ఫస్ట్ క్యాటర్ ఎవరు ఉంటారో చెప్తున్నాడు చూడండి అక్కడ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ముగించేద్దాం. 8వ వచనం, 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములు మండు గుండములో పాలు పొందుదురు. ఈ రెండో మరణమే నరకం. ఇప్పుడు చెప్పండి, నరకానికి పోయేవారి జాబితాలో మొదటి కేటగిరీ చెప్పండి, పిరికోడు. మళ్ళీ చెప్తున్నాను, పిరికోడు. మనుషుల్లో అందరికన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు చెప్పండి? పిరికోడే. ఆడి పిరుకోడు కాబట్టి ఆడితో ప్రమాదం. ఎందుకు చెప్తున్నా? కొంచెం ధైర్యవంతుడు. ఆడు ఏదో ఒక నిర్ణయం తీసుకుని మనకి ఏదో ఒక సవాల్ ఇస్తుంది, ఇలా చేద్దాం రా, అలా చేద్దాం చేయలేదు. పిరుకోడు అలా చేయడు. మనం ఏదో చేసేద్దామని ముందు మనం ఇంకా ఏమీ చేయకుండానే ఆడు మనల్ని ఏదో చేస్తాడు. ఆడితే అంత ప్రమాదం. అందుకే మునిగిపోయిన దగ్గరికి వెళ్ళామనుకుండా ఆయన రక్షిస్తున్నావురా అని చెప్పినా ముందు మనం పీకెట్ నొక్కేసి ఆడితో పాటు మనల్ని తీసిపోతాడు. జంతువుల్లో పిరికిది ఎలుగుబంటి అయితే మనుషుల్లో ఎలుగుబంటి లాంటి వాళ్ళు చెప్పండి, పిరుకోళ్ళు. దేవుడికి నచ్చిన జాబితాలో ఒక జాబితాని చెప్పిన, ప్రతిదానికి దేవుడిని నమ్మి కూడా భయపడిపోయే పిరుకోలు దేవునికి చెప్పండి నచ్చరుగాక నచ్చరు. ప్రభువా నేనేం పెద్ద సిగరెట్లు కాల్చలేదు ప్రభువా, నేను సినిమాలకు వెళ్ళలేదు ప్రభువా, నేను వ్యభిచారం చేయలేదు ప్రభువా, నేను చాలా నిష్ఠగరిష్ట కలిగి ఉన్నాను, నన్ను ఎందుకు నరకానికి పంపేసి ప్రభువా అంటే పిరికేదవరా అందుకే పంపేసని చెప్తాడు. పెద్ద నీకు కారణాలు ఆర్గ్యుమెంట్కి ఏమో అవసరం లేదు. ఆ రోజు నువ్వు ప్రతి దానికి భయపడిపోతే అది చాలు నువ్వు పోవడానికి. ఎక్కడికి చెప్పండి? నరకానికి పోతావు.